రంగాపురంలో మాధవుడనే యువకుడుండేవాడు. చిన్నతనంలోని అనేక కావ్యాలు, శాస్త్ర గ్రంథాలు చదివినవాడని అందరూ వాణ్ణి మెచ్చుకునేవారు. మాధవుడు ఒకనాడు సన్యాసిని కలుసుకొని, స్వామి, తమరేం చదువుకున్నారు అని అడిగాడు. పూర్వాశ్రమంలో ఉండగా నా తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ నాకు చదువు రాలేదు, నేనేమీ చదువుకోలేదు అన్నాడు సన్యాసి. ఒక రోజున మేఘనాథుడు భార్యాబిడ్డలతో రంగాపురం రానే వచ్చాడు. గ్రామాధికారి తన ఇంట ఆయనకు వసతి కల్పించాడు. ఊరి రచ్చబండ వద్ద కావ్య పఠనానికి ఏర్పాటైంది. మేఘనాథుడు తాను కొత్తగా రాసిన కావ్యాన్ని గ్రామస్తులకు వినిపించాడు. మాధవుడికిక మాటలు లేక మేఘనాథుడికి సాష్టాంగపడి నమస్కరించి తనను శిష్యుడిగా స్వీకరించమని కోరాడు. మేఘనాథుడు అంగీకరించాడు. ఆయన శిష్యరికంలో మాధవుడి శాస్త్ర పరిజ్ఞానం ఎంతగానో రాణించింది.